హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు క్లాస్లో మనం రక్షక తంత్రాల్లో 10 రక్షక తంత్రాల గురించి తెలుసుకున్నాం కదండి. మిగిలినవి ఈరోజు తెలుసుకుందామండి. అందులో ప్రతిచర్య నిర్మితి అన్నమాట, రియాక్షన్ ఫార్మేషన్. ఇందులో వ్యక్తి వాంఛలు, దృక్పథాలు, బాహ్య ప్రవర్తన అతడి అచేతన వాంఛలకు వ్యతిరేకంగా ఉంటాయి. ఈ వాంఛలు ఒకప్పుడు చేతనంలో ఉండి అణిచివేయబడినవే. ఒక పని చేయలేని అశక్తత లేదా అయిష్టత ఉన్నప్పుడు దానికి పూర్తి విరుద్ధంగా ఉండే భావాన్ని వ్యక్తపరచటం. ఒక వ్యక్తి గురించి దురభిప్రాయం ఉన్నా కూడా అతను చాలా ఇష్టమైన వ్యక్తి అన్న దానం చేయాలనే ఆలోచన లేకపోయినా చాలా పెద్ద మొత్తం దానం చేద్దామని ఉందని చెప్పడం అన్నమాట. ప్రతిచర్య నిర్మితి అన్నాం కదా. అంటే ఇందులో ఒక వ్యక్తి యొక్క కోరికలు, అతని యొక్క ఆలోచనలు, అతను ప్రవర్తించే ప్రవర్తన ఇవన్నీ కూడా తనకి బయట కనిపించే ఒకటైతే తనకి లోపల ఉన్నవి ఒకటన్నమాట కదా. వాటికి సంబంధం అనేది ఉండదు. అంటే అచేతన వాంఛలకు అంటే తనకి ఏవైతే బయట కనిపించవో అటువంటి కోరికలకు వ్యతిరేకంగా ఉంటాయన్నమాట. ఈ వాంఛలు ఒకప్పుడు చేతనంలో ఉండి అణచివేయబడి ఉంటాయి. అంటే ఇంతకుముందు అలాంటి కోరికలన్నీ తీర్చుకోవాలి అనుకుంటూ ఉంటాడు, కానీ అవి తీరకపోవడం వల్ల వాటిని అణచివేయబడతాయి అన్నమాట. అంటే వాటిని తగ్గించుకొని ఉంటాడు. ఒక పని చేయలేని అశక్తత లేదా అయిష్టత ఉన్నప్పుడు దానికి పూర్తి విరుద్ధంగా ఉండే భావాన్ని వ్యక్తపరచడం అన్నమాట. అంటే ఏదైనా ఒక పని చేయాలని ఇంట్రెస్ట్ లేనప్పుడు, ఆసక్తి అనేది లేకపోయినప్పుడు, లేదా ఆ పని అంటే ఇష్టం లేనప్పుడు దానికి వ్యతిరేకమైన లేదా విరుద్ధమైన పనిని వ్యక్తపరచడం అన్నమాట. విరుద్ధమైన పనిని చేయడం లేదా విరుద్ధమైన భావాన్ని వ్యక్తపరచడం. అంటే ఒక పని చేయాలని అనిపించదు, కానీ అది ఏదో విధంగా చేయాలంటే దానికి వ్యతిరేకమైన పని చేయడం అన్నమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్, అతను చాలా ఇష్టమైన వ్యక్తి అన్నదానం చేయాలనే ఆలోచన లేకపోయినా ఒక వ్యక్తి గురించి అతనికి చాలా చెడు అభిప్రాయం ఉంది, కానీ అతనికి అన్నదానం చేయాలని అనిపించదు, కానీ పెద్ద మొత్తం దానం చేద్దామని ఉందని చెప్పడం అనమాట. అంటే ఒక వ్యక్తి కనిపించాడు, ఆ వ్యక్తి చాలా పేదరికమైన వ్యక్తి, ఆ వ్యక్తికి అన్నదానం చేయాలి అనే ఆలోచన లేకపోయినప్పటికీ బయటికి మాత్రం చెప్తాడనమాట, నేను అంత చేయాలి, దానం ఇంత చేయాలనుకుంటున్నాను అని. అసలు దానం చేద్దామనే ఆలోచనే తనకు ఉండదు. దానికి వ్యతిరేకమైన ఆలోచనని బయటికి వ్యక్తపరచడం అనమాట. దాన్ని ప్రతిచర్య నిర్మితి. ప్రతిచర్య అంటే చర్యకు వ్యతిరేకమైన చర్య అనమాట. ప్రతిచర్య అంతే కదండి, అది ప్రతిచర్య నిర్మితి అనమాట. నెక్స్ట్ నిరాకరణం. అంగీకరించడానికి ఇష్టం లేని వాస్తవాలను ఒప్పుకోకుండా నిరాకరించడం. ఇష్టం లేని దృశ్యాలను చూడకుండా ఉండటం, ఇష్టమైన విషయాలని మాట్లాడకుండా ఉండడం, భీతి గొలిపే సంఘటన ఎదురైనప్పుడు స్పృహ తప్పడం జరుగుతుంది. నీవు అహంకారివి అని చెప్పినప్పుడు నిరాకరించడం. నిరాకరణ అంటే మనం అంగీకరించకపోవడం అనమాట. నిరాకరించడం, డేనియల్ ఆఫ్ రియాలిటీ. అంగీకరించడానికి ఇష్టం లేని వాస్తవాలను ఒప్పుకోకుండా నిరాకరించడం. అంటే మనం కొన్ని విషయాలను అన్నిటినీ యాక్సెప్ట్ చేయలేం కదండి. ప్రతి ఒక్కరూ ఏదైనా విషయాలు అన్నా, ఏదైనా మాట్లాడినా, నువ్వు అది చేసింటావు, నువ్వు ఆ పని చేసింటావు అని మనం చేయకపోయినా చెప్పారనుకోండి, ఏదో కొన్నిసార్లు అయితే మనం చేసినవి అయితే ఒప్పుకుంటాం, కొన్నిసార్లు ఇంకా అది చేయనప్పుడు ఎందుకు ఒప్పుకోవాలి, ఎందుకు మనం యాక్సెప్ట్ చేయాలి అని ఆలోచిస్తాం కదా. కాబట్టి మనం అంగీకరించడానికి ఇష్టం లేని విషయాలను, అవి వాస్తవమై ఉంటాయి, వాస్తవాల్ని మనం ఒప్పుకోకుండా నిరాకరించడం అనమాట. మేము చేయలేదు అని. అంటే ఇష్టం లేని దృశ్యాలను చూడకుండా ఉండడం, ఇష్టం లేని విషయాలను మాట్లాడకుండా ఉండడం, భీతి గొలిపే సంఘటన ఎదురైనప్పుడు స్పృహ తప్పడం, ఇలాంటివి జరుగుతాయన్నమాట. అంటే తనకి ఏవైతే ఇష్టం లేవో అలాంటి అంశాలని, అలాంటి సన్నివేశాలని చూడకుండా ఉండడం, ఇష్టం లేని విషయాల్ని మాట్లాడకపోవడం, తనకి భయాన్ని కలిగించే విషయాలు ఏవైతే ఉంటాయో ఆ సంఘటనలు ఎదురైనప్పుడు స్పృహ కోల్పోతారనమాట. నీవు అహంకారివి అని చెప్పినప్పుడు తను అహంకారే, కానీ నేను అహంకారి కాదు అని నిరాకరించడం అనమాట. నేను చేయలేదు. ఇప్పుడు ఎవరైనా జరిగినవి కొన్నిసార్లు ఏదైనా ఇది ఆ రోజు జరిగింది, నువ్వు ఇలా మాట్లాడవు అన్నాం అనుకోండి, వాళ్ళు ఏం చేశారు, ఆ రోజు అది మాట్లాడుంటారు, కానీ ఈరోజు మనం అదే విషయాన్ని చెప్తే లేదు నేను మాట్లాడలేదు అనేసి అదే పనిగా వాళ్ళు నిరాకరిస్తారనమాట. అంటే తను చేసి ఉంటారు, అది వాస్తవమే, కానీ తను ఒప్పుకోరన్నమాట.
అది నిరాకరణ. నెక్స్ట్ బౌద్ధీకరణం, ఇంటెలెక్చువలైజేషన్. బాధ, భయం కలిగించే పరిస్థితుల నుంచి బౌద్ధిక నిర్వచనాలతో వాటి అనుభూతికి పూర్తిగా దూరమవడం. తండ్రి మరణిస్తే ఆ బాధను తగ్గించుకోవడానికి అతను పూర్తి జీవితం సంతోషంగా గడిపాడు. ఏ బాధ లేకుండా సునాయాస మరణం అని అతని అదృష్టమని చెప్పడం అన్నమాట. బౌద్ధీకరణం అంటే బాధ, భయం కలిగించే పరిస్థితుల నుంచి బౌద్ధిక నిర్వచనాలతో వాటి అనుభూతికి పూర్తిగా దూరం అవడం అనమాట. అంటే ఒక వ్యక్తికి ఏవైతే బాధను కలిగిస్తాయో, ఏవైతే భయాన్ని కలిగిస్తాయో అటువంటి పరిస్థితుల నుంచి తనకి ఏదైతే వాస్తవం తెలిసి ఉంటుందన్నమాట. అంటే బౌద్ధికం, తన శారీరకంగా ఏవైతే జరగాలని ఉంటుందో, ఏవైతే తనకు తెలుసో ఆ విషయాల్ని తనకి ఇష్టమైనా కూడా వాటి నుంచి దూరం అవుతాడనమాట. ఎగ్జాంపుల్, తన తండ్రి మరణించాడు అనుకోండి, ఆ బాధను అనేది తగ్గించుకోవాలి. ఆ బాధను తగ్గించుకోవాలి అంటే తను ఏం చేస్తాడు అంటే, తన తండ్రి పూర్తి జీవితం సంతోషంగానే గడిపాడు, ఏ బాధ లేకుండా సునాయాసంగా మరణం చెందాడు అంటే తనకు బాధ కలిగించే విషయమైనా కూడా తను సంతోషంగా ఆ పని జరిగింది అని చెప్పి అనుభూతి అనేది పొందడం అనమాట. అంటే బాధలోనే సంతోషాన్ని వెతుక్కోవడం అనమాట బౌద్ధీకరణం. అంటే బాధ, భయం కలిగించే పరిస్థితుల నుంచి బౌద్ధిక నిర్వచనాలతో వాటి అనుభూతికి పూర్తిగా దూరం అవటం. నెక్స్ట్ ప్రాయశ్చితం. ప్రాయశ్చితం అంటే తన మనసులోని అంగీకరించదగని ఆలోచనలకు బహిరంగంగా క్షమాపణ అడగటం అనమాట. ఇది అందరికీ తెలుసండి ప్రాయశ్చితం అని. అంటే తను ఆల్రెడీ తప్పులు చేసి ఉంటాడు, ఆ తప్పుల్ని ఒప్పుకొని ప్రాయశ్చితం అడగడం అనమాట. అంటే క్షమాపణ అడగడం. తన మనసులోని అంగీకరించదగని ఆలోచనలకు బహిరంగంగా క్షమాపణ అడగడం. అంటే తన మనసులో అవైతే యాక్సెప్ట్ చెయ్యడు, కానీ ఆ ఆలోచనలకి ఏం చేశాడు, బయట వాళ్ళకి సారీ చెప్పడం అనమాట. తప్పులు చేసిన వ్యక్తి ఉదారంగా దానాలు చేయడం, నీతి వాక్యాలు పలుకుతుండడం. వృత్తి మీద అభిరుచి లేని ఉపాధ్యాయుడు ఆ వృత్తి గొప్పతనాన్ని ఉపన్యాసాలలో చెబుతుండడం అనమాట. ప్రాయశ్చితం చేసుకుంటాడు అంటాం కదా, అంటే ఏదైనా తప్పు చేసినప్పుడు లేదా దొంగతనం చేసినప్పుడు అప్పుడు ఆల్రెడీ ఒప్పుకోండడు, కానీ ఇప్పుడు బయటకి ఏం చెప్తాడు, నేను ఆ రోజు తప్పు చేశాను, సారీ, నేను నిన్ను ఈ మాట అన్నాను, సారీ అని చెప్పడం అనమాట. అంటే తప్పులు చేసిన వ్యక్తి ఎక్కువగా దానాలు చేస్తుండడం, నీతి వాక్యాలు, అంటే ఆల్రెడీ తప్పులు చేసి ఉంటాడు మళ్ళీ నేనేం తప్పులు చేయలేదు అన్నట్టు నీతి వాక్యాలు చెప్పడం. నెక్స్ట్ వృత్తి మీద ఇష్టమే ఉండదు, అటువంటి ఉపాధ్యాయుడు వృత్తి యొక్క గొప్పదనాన్ని ఉపన్యాస రూపంలో చెప్పడం అనమాట. ఇది ప్రాయశ్చితం. నెక్స్ట్ వ్యక్తీకరణ. వ్యక్తీకరణ అంటే ఒత్తిడి కలిగించే విషయాలను బయటకు వ్యక్తపరచడం. ఏవైతే తనకి టెన్షన్స్ అనేవి కలిగిస్తాయో అటువంటి విషయాలని బయటకు వ్యక్తపరిస్తే అది వ్యక్తీకరణ అనమాట. తల్లిదండ్రులు కించపరుస్తున్నారని భావిస్తున్న కొడుకు వారికి తన బాధను వ్యక్తపరచడం, ఎదురు తిరగడం, ఇది తాత్కాలిక ఒత్తిడిని తగ్గిస్తుంది కానీ చెడు వైపుకు నడిపించవచ్చు. ఇక్కడ ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చాడండి, ఇప్పుడు పిల్లవాడు ఏం చేస్తాడు, తల్లిదండ్రులు తనని ఎక్కువగా బాధ పెడుతున్నారు అని అనుకున్నాడు, ఆ బాధని బయటికి వ్యక్తపరచడం అనమాట. చెప్పడం, మీరు ఇలా బాధ పెడుతున్నారు, నన్ను ఇలా కొడుతున్నారు, ఇలా మాట్లాడుతున్నారు, ఇలా తిడుతున్నారు అని చెప్పడం. అంటే అలా చెప్తే ఏమవుతుంది, ఇంకా ఎదురు తిరగడం కూడా అవుతుందన్నమాట. అంటే అప్పటికి మాత్రమే మనం ఒత్తిడి తగ్గించుకోవచ్చు, కానీ జీవితాంతం చెడుదారిపోకుండా అయితే ఉండలేము. ఇది వ్యక్తీకరణ అనమాట. అంటే ఒత్తిడి కలిగించే విషయాలను బయటకు వ్యక్తపరచడం, ఇది వ్యక్తీకరణ అండి. ఇది రక్షక తంత్రాలు వెరీ 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 ఇంపార్టెంట్. ఖచ్చితంగా ప్రతి ఎగ్జామ్లోనూ ఒక బిట్ అయితే కంపల్సరీ వస్తుందండి. మనం ఫస్ట్ నుంచి ఒకసారి ఏ రక్షక తంత్రాలు చెప్పుకున్నామో ఒకసారి చూసుకుందామండి. మళ్ళీ ఫస్ట్ అసలు రక్షక తంత్రాల గురించి చెప్పింది ఎవరు అంటే సిగ్మండ్ ఫ్రాయిడ్ అనమాట. ఫస్ట్ దమనం అంటే ఏంటి, కావాలనే మర్చిపోతే దాన్ని మనం ఏమంటాం, దమనం అని అంటామన్నమాట. ప్రతిగమనం అంటే కుంటనానికి ఎవరైతే కుంటనానికి గురవుతారో వాళ్ళు చిన్నపిల్లలైనా పెద్దవారైనా సరే చిన్నపిల్లల్లాగా ప్రవర్తిస్తారనమాట. దాన్ని మనం ప్రతిగమనం అని అంటారు. నెక్స్ట్ పరిహారం అంటే ఒక రంగంలో రాణించలేని వ్యక్తి మరొక రంగంలో తన కోరికను తీర్చుకుంటాడనమాట. ఒక రంగంలో రాణించలేడు, అదే తన కోరికను మరొక రంగంలో తీర్చుకుంటే అది పరిహారం ఎత్తుక్కోవడం అంటాం కదా. ప్రత్యామ్నాయ
పద్ధతిని ఎంపిక చేసుకోవడం అనమాట. నెక్స్ట్ హేతుబద్ధీకరణ అంటే తనకి ఏవైతే ఇష్టం లేదో ఆ పనులను ఇతరులు చేశారంటూ సమర్థించుకుంటాడనమాట. అంటే తను చేసిన న్యాయబద్ధం కాని పనులకు సమాజం ఆమోదించే ధోరణిలో కారణాలు చెప్తాడు. హేతువు అంటే కారణం. అంటే తనకి ఇష్టం లేదు, తను ఆల్రెడీ అది తను చేసిన పని న్యాయబద్ధంగా ఉండదు, కానీ న్యాయబద్ధం లేని కారణాలు కూడా సమాజం యాక్సెప్ట్ చేసింది అని చెప్తాడనమాట. ఇది హేతుకీకరణం. నెక్స్ట్ ప్రక్షేపణం అంటే వ్యక్తి తన లోపాలను కానీ తన తప్పులను కానీ ఇతరుల మీద ఆపాదిస్తాడనమాట. ఇతరులతో చిత్రీకరిస్తారు. ప్రక్షేపణం అంటే ప్రతిక్షేపించడం అన్నాం కదండి, అది. నెక్స్ట్ విస్థాపనం అంటే వ్యక్తి తన యొక్క కోపాన్ని కానీ కుంటనాన్ని కానీ తనకన్నా తక్కువ స్థాయి వ్యక్తుల మీద ప్రదర్శించడం అనమాట. విస్థాపనం తనకన్నా తక్కువ స్థాయి వ్యక్తుల మీద చూపించడం. నెక్స్ట్ తదాత్మీకరణం అంటే తాను ఏదైతే సాధించలేదో అవి ఇతరులు సాధించినప్పుడు తానే సాధించినట్టు తృప్తి పొందడం అనమాట. తాను సాధించింది ఏది ఉండదు, కానీ తను సాధించాలనుకున్నది తన సంస్థ చేసినా తనకు నచ్చిన వాళ్ళు చేసినా తానే సాధించినట్టు తృప్తి చెందడం అనమాట. నెక్స్ట్ స్వైరకల్పన అంటే పగటి కలలు కనడం కదా, అంటే గాలిలో మేడలు కట్టడం అనమాట. నెక్స్ట్ ఉపసంహరణ అంటే ఏవైతే తనకి టెన్షన్స్ కలిగిస్తాయో ఏవైతే వ్యాకులతను కలిగిస్తాయో అటువంటి పనుల జోలికే వెళ్ళడనమాట. అంటే ఆ పనులు చేయడు. మనకు టెన్షన్స్ కలిగించేవి ఏవైనా సరే అవి చేయకుండా ఉపసంహరిస్తాడనమాట. నెక్స్ట్ సానుభూతి అంటే ఒత్తిడి వల్ల కలిగే బాధకు ఇతరుల నుంచి సానుభూతి పొందాలి అనుకోవడం అనమాట. అంటే తనకు టెన్షన్ కలిగించే విషయాలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి అయ్యో పాపం, అయ్యో అలా జరగకూడదే, అలా అనకూడదే అని ఇతరుల నుంచి సానుభూతి పొందాలి అనుకుంటాడనమాట. నెక్స్ట్ ప్రతిచర్య నిర్మితి. ఇందులో కోరికలు దృక్పథాలు బాహ్య ప్రవర్తన అతడి అచేతన వాంఛలకు వ్యతిరేకంగా ఉంటాయన్నమాట. తనకి ఏవైతే కోరికలు ఉన్నాయో తనకి చేతనంలో కొన్ని అంశాలు ఉంటాయి, కొన్ని ప్రవర్తనలు ఉంటాయి, అచేతనంలో కొన్ని రకాల ప్రవర్తనలు ఉంటాయన్నమాట. ఆ అచేతన కోరికలకు వ్యతిరేకంగా ఉన్నవే ప్రతిచర్య నిర్మిత అనమాట. నెక్స్ట్ నిరాకరణ అంటే ఏవైతే తను అంగీకరించడానికి ఇష్టం లేవో అటువంటి విషయాలను నిరాకరించేస్తాడు. అది నిజమే అయినా, అది జరిగింది నిజమే అయినా, మాట్లాడింది నిజమే అయినా, చేసినది నిజమే అయినా దాన్ని ఒప్పుకోడనమాట. నిరాకరణ అనేది నిరాకరిస్తాడు. నెక్స్ట్ బౌద్ధీకరణం బాధ భయం కలిగించే పరిస్థితుల నుంచి వాటి అనుభూతికి పూర్తిగా దూరం అవడం. ఏవైతే బాధను భయాన్ని కలిగిస్తాయో ఆ అనుభూతిని వాటి నుంచి దూరం అవ్వడం అనమాట. నెక్స్ట్ ప్రాయశ్చిత్తం అంటే తన మనసులోని ఏవైతే అంగీకరించాడో తన మనసు ఏవైతే అంగీకరించదో అటువంటి ఆలోచనలకు బహిర్గతంగా అంటే బయట క్షమాపణ అనేది చెప్పడం. నెక్స్ట్ వ్యక్తీకరణ ఒత్తిడి కలిగించే విషయాలను బయటకు వ్యక్తపరచడం. వ్యక్తీకరణం పేర్లోనే ఉంది కదండి, వ్యక్తీకరణం అంటే వ్యక్తపరచడం. ఎలాంటి అంశాలను వ్యక్తపరుస్తామంటే ఒత్తిడి కలిగించే అంశాలని వ్యక్తపరచడం అనేది జరుగుతుంది. ఇవి రక్షక తంత్రాలండి. 15 ఉన్నాయి రక్షక తంత్రాలు. ఈజీ, తొందరగా గుర్తుపెట్టుకోవచ్చు, ప్లస్ వెరీ 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 ఇంపార్టెంట్ అండి. ఓకే ఫ్రెండ్స్, ఈ క్లాస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.